మనం ముందుగా ఆయిల్ వేసుకున్నట్టయితే దాంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర, తెల్లపాయలు వేసుకోవాలి. మనం బాగా ఆయిల్ ఫ్రై అయిన దాంట్లోకి దాన్ని మనం కలుపుకోవాలి. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకూడదు. నేను ఎక్కువ ఫ్లేమ్ పెట్టాను కాబట్టి కొంచెం ఆనియన్స్ అలా అయిపోయాయి. బట్ మీరు ఎక్కువ పెట్టుకోకూడదు. మనం ముందుగా ఇంతకుముందు మనం కుక్కర్లో పెట్టిన మీట్ని ఓపెన్ చేసాము. ఓకే, పసుపు వేసుకుంటున్నాం. మనం పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే ఇది మాడిపోతుందని. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఇది కొంచెం వెరైటీగా అనిపించవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం కారం వేసుకోవాలి. మనం కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం కర్నూలు చికెన్. ఫస్ట్ కారం వేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఈ మాంసం కుక్కర్లో ఒక 8 విజిల్స్ పెట్టుకున్నాము ఎందుకంటే మెత్తగా కావాలి కాబట్టి. ఇప్పుడు మనం ఉడికించిన ఆ యొక్క మీట్ని మనం ఆ తాలింపులోకి వేసుకోవాలి. మీరు కొంచెం బౌల్ పెద్దది తీసుకోవాలి. మేము ఎందుకంటే కొంచెం చిన్నది తీసుకున్నాము, మాకు కన్వీనియంట్ అనిపించింది. బట్ మీకు ఏమనిపిస్తే అది తీసుకోవాలండి. అలా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీ వచ్చేసి 1.5 kg మనం తీసుకున్నాము. బట్ మీరు మీ స్ట్రెంత్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బాగా ఉడికించాలి. అంటే మనం ఆల్రెడీ ఉడికించాము, బట్ ఏంటంటే మనకు ఆ తాలింపు అన్ని పట్టుకోవాలి కాబట్టి అలా ఉండాలి. వా ఫ్రెండ్స్, మీట్ అయ్యాం ఫ్రెండ్స్.